ఒకవైపు తల్లి రోదన, ఇంకోవైపు అంధకారంలో చిన్నారి యాతన. 40 గంటలు దాటిన ఆగని అన్వేషణ. నిన్న 40 అడుగుల లోతులో కనిపించిన చిన్నారి బోరుబావిలో మరింత కిందకు జారిపోయింది. కాలం కరిగిపోతూ ఉంటే ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. చిన్నారి తల్లి ఆవేదనకు అంతే లేకుండా పోతోంది. పేగుబంధంతో ఆ తల్లి తల్లడిల్లుతోంది. ఆడుకోవడానికి వెళ్లిన బోసినవ్వుల పాపాయి అగాధంలో అవస్థలు పడుతోంది. ఒక్క క్షణం బిడ్డ కనిపించుకున్నా తడబడి కింద పడ్డా ఏ తల్లి తట్టుకోలేదు. అలాంటిది 230 అడుగుల లోతులో ఉన్నదని తెలిస్తే ఆ మాతృమూర్తి దుఃఖానికి అంతే లేదు. ఇప్పుడు మనం తాజాగా ఒక కెమెరాని లోపలికి పంపించారు. ఇంతకుముందు లేజర్ కెమెరా ఏదైతే ఉందో దానికి కేవలం 40 అడుగుల వరకు ఉన్న పాపాయిని చూపించగలిగింది. ఆ తర్వాత ఎక్కడ కనిపించట్లేదు ఆ పాప ఆనవాళ్ళు. ఇక మరో కొంచెం ఒక పెద్ద కెమెరాని లోపలికి పంపిస్తున్నారు. లోపలికి వెళుతుంటేనే మనకి గుండె బరువెక్కుతోంది. అంత లోపలికి కెమెరా వెళుతున్నా ఎక్కడా పాపాయి కనిపించట్లేదు. అలాంటిది ఆమె 230 అడుగుల లోతులో ఆ పాపాయి అక్కడ ఇరుక్కుంది అంటే అసలు ఎలా వర్ణించాలి ఇప్పుడు ఆ ఆవేదనని. ఒక్కసారి మనం మనకి కనిపిస్తోంది ఒక కేబుల్ ద్వారా లోపలికి పంపిస్తున్నారు. సహాయక చర్యలు చూస్తుంటేనే అసలు లోపలికి బయటికి వాళ్ళ పరికరాలు పంపించడం, మళ్ళీ తీయడం, మళ్ళీ ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ మనం నిన్నటి నుంచి మొన్న రాత్రి నుంచి చూస్తున్నాం. ఓ పక్కన సమాంతరంగా గొయ్యిని తవ్వుకుంటూ వెళ్తున్నారు. అది ఒక త్వరగా వెళ్ళట్లేదు. అంటే ఇప్పటికీ కేవలం 29 అడుగుల వరకు మాత్రమే సమాంతరంగా బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వగలిగారు. అలాంటిది 230 అడుగులు వెళ్ళాలి. వాళ్ళు 230 అడుగుల వరకు వెళతారా అసలు? లేకపోతే అది 25 రోజులు అంటే చాలా ఎక్కువ రోజులు కాబట్టి మధ్యలో ఏమైనా మళ్ళీ ఆపేస్తారా? లేక ఓఎన్జీసీ వైపు నుంచి పరికరాలను రప్పిస్తున్నారు కాబట్టి వాటి మీద ఆధారపడాలని ఏమన్నా మళ్ళీ డిసిషన్ మార్చబోతున్నారా? ఓ పక్క ఓఎన్జీసీ వాళ్ళ నిపుణులతో మాట్లాడినప్పుడు ఆ పరికరాన్ని ఇక్కడికి తీసుకురావడం అంత ఈజీ కాదని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? పాపాయినైతే వదలలేం కదా. లోపల ఆ చిన్నాన్ని అంతవరకు వెళ్ళింది కాబట్టి అని వదలలేం కదా. ఆమెను ఎలా అయినా బయటికి తీసుకురావాలి. అందుకే ఇంత ప్రయత్నం జరుగుతోంది. 6 గంటల 45 నిమిషాలు, మొన్న సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు ఇదిగో ఇలా వరించింది వాళ్ళ దురదృష్టం. ప్రొక్లైన్లతో వెంటనే డ్రిల్లింగ్ మొదలెట్టారు. కానీ అది ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో వెంటనే తాడుతో ప్రయత్నించారు. అది ఫెయిల్ అయింది. చిన్నారి కదలికలు కెమెరాలో కనిపించాయి. ఎలా బయటకు తీయాలని ఆలోచించి ఒక రోబోటిక్ హ్యాండ్ సాయంతో బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ మనకి చిన్నారి చేతి చుట్టూ మట్టి కనిపిస్తోంది. ఇదే ఇంతకుముందు ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్తో మాట్లాడినప్పుడు డిఎన్ సింగ్ చెప్పారు. ఆమె చేతికి తాడు వెళ్తోంది, ఆమె వేళ్ళు ఇలా అంటోంది, గ్రిప్ సరిగా రావట్లేదు. ఒకవేళ ముడి పడ్డా కూడా అంత బలంగా ఆమె కూరుకుపోవడంలో మట్టిలో ఆమెను బయటకు లాగేటప్పుడు తాడు వచ్చేస్తోంది, ఆమె మాత్రం పైకి రావట్లేదు అంటున్నారు. ఇలా రోబోటిక్ హ్యాండ్ ఫెయిల్ అవ్వడంతో వెంటనే మళ్ళీ ప్రయత్నించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మళ్ళీ ప్రయత్నించారు. రెండోసారి కూడా ఫెయిల్ అయింది. ఇక ఇలా కాదని మళ్ళీ సమాంతరంగా బావి పక్కనే గొయ్యిని తవ్వడం మొదలెట్టారు. అంటే వాళ్ళ ఆలోచన డిసిషన్ మారుతున్న కొద్దీ సమయం కూడా గడిచిపోతూ వచ్చింది. టైం మనం చూసాం, గంటలు చూస్తూ వచ్చాం. ఇప్పుడైనా వచ్చేస్తుంది, ఇప్పుడైనా తీసేస్తారు. వాళ్ళు బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా చూసిన ప్రతి ఒక్కరికి పాప బయటకు వచ్చేస్తుందిలే, పాపను బయటకు తీసేస్తున్నారు అనే ఒక ఊరట లభించింది. మళ్ళీ వాళ్ళు ఖాళీగా ఆ పరికరాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఉసూరు అనిపించింది. అసలు ఏం జరిగింది? 3 గంటల వరకు ఆమె మొన్న సాయంత్రం 6 గంటల 45 నిమిషాల పాప పడిపోతే ఆ మర్నాడు 3 గంటల వరకు కూడా ఆ బుజ్జాయి ఏడుపు వినిపించింది. ఆమె కాపాడమని చెప్తోంది. ఆమెకి ఏమీ తెలీదు. 14 నెలలు 15 నెలల పిల్ల అంటే ఆమెకి భయం తెలీదు, ఏమీ తెలీదు, తల్లి ఒళ్ళు ఆడుకోవడం తప్పితే. అలాంటిది అమ్మని పిలుస్తూ వచ్చింది. అమ్మ నువ్వు రామ్మ అని పిలుస్తూ వచ్చింది. తల్లి నువ్వు ఓడుకో అమ్మ, నేను వస్తున్నాను తల్లి కూడా చెప్తూ వచ్చింది. వాళ్ళ మధ్య సంభాషణ అదే. ఇక రాత్రి సమయం గడిచి చీకట్లని ఛేదించుకుంటూ సూర్యుడి వెలుగులోకి వచ్చేటప్పటికీ అధికార యంత్రాంగం కూడా పనుల్ని ముమ్మరం చేసింది. పాపని బయటకు తీసుకురావడానికి మానవయత్నం చేస్తూ వచ్చింది. ఎవరి సలహాలు వాళ్ళు ఇస్తూ వచ్చారు.
ఒక పక్క టీవీలు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా TV9కి ఫోన్ చేసి అయస్కాంతం ద్వారా పిల్లను తీయండి, లేకపోతే ఒక గమ్ ద్వారా పిల్లని తీయండి. మనం పిల్లుల్ని ఎలకల్ని ఎలా అయితే మనం గమ్ పెట్టి వాళ్ళని బలవంతంగా అక్కడ ఆపుతాం, అంత బలం ఉంటుంది ఆ గమ్కి. సో ఆ గమ్ గనక అంటించి ఒకవేళ ఆ బావి లోపలికి పంపించి ఆ చేతిని గనక తాకే విధంగా ప్రయత్నిస్తే ఆ గమ్ని అంటుకుని పాపాయి పైకి వస్తుంది. ఇలా చాలామంది సలహాలు ఇచ్చారు. లేదా అయస్కాంతం సాయంతో తీయండి, అక్కడ ఏమైనా ఒకటి బిగించి దానికి తగ్గట్టుగా అయస్కాంతం పెడితే అది బయటకు వస్తుంది అని ఇలా సలహాలు ఇస్తూ వచ్చారు. ఎందుకంటే అందరి తాపత్రయం ఒక్కటే, ఆ చిన్నాన్ని బయటకు తీసుకురావాలి. నలభై ఫీట్ల దగ్గర నిన్న 11-12 గంటల వరకు కూడా పాప బ్రతికుండి మరి ఏదైతే మోటారు తీస్తే మోటార్ ద్వారా వస్తుందని చెప్పి ఆశించినాం, కానీ మోటార్ ద్వారా రాలేదు. మోటారే పైకి వచ్చింది. మోటారు పైకి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న కెమెరాను పంపించినాము. మరి చిన్న కెమెరా కూడా 110 వరకు పోయింది. అక్కడ కూడా ఏమి కనిపిస్తలేదు. కాబట్టి మరి పాప ఏదైనా గోడకు అతుకొని పోయిందా లేకపోతే కిందికి పోయిందా, 210 వరకు కూడా మరి కెమెరాను కూడా పంపించినాము. ఇప్పుడే ఆ చిన్న కెమెరాలో క్లియర్గా లేదు. ఇప్పుడే మ్యాట్రిక్స్ కెమెరా తీసుకొచ్చినాము. నేను కూడా ఒక 110 దాకా చూశాను, అదంతా క్లియర్గా వస్తుంది. దాంట్లో నేను అనుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఆ కెమెరా ద్వారా పాప ఎక్కడుందో తెలుస్తుంది. కాబట్టి మరి బతుకుందా ఏదైనా మరి అనుకోని సంఘటన జరిగిందా తెలుస్తుంది. కాబట్టి మరి ఏది ఉన్నా కూడా అటు బతుకున్నా కూడా తీయడానికి, అటు ఏదైతే అనుకోని సంఘటన జరిగితే కూడా తీయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం. NDRF పనిచేస్తుంది. సముద్రంలో ఉన్నటువంటి ఏదైతే కెమెరాలు పెట్టే వాళ్ళు కూడా వచ్చినారు, వాటర్లో పనిచేసే వాళ్ళు వచ్చినారు. ఏదైతే నల్గొండలో కూడా ఏదైతే బోర్లలో పడుతుంటే కూడా వాళ్ళని కూడా తీసేవాళ్ళు మరి గ్రామాల్లో పద్ధతిలో తీసుకురావాలి కూడా రెడీ ఉన్నారు. నలుగురు రెడీగా పెట్టుకొని ఉన్నాం. ఏది తోటి తొందర వస్తే ఆ విధంగా చేస్తాం తప్పకుండా. ఇది తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పష్టంగా చెప్తున్నారు. కెమెరాని 210 అడుగుల వరకు కూడా పంపించాం, కానీ అక్కడ కూడా ఏ జాడ కనిపించలేదని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మ్యాట్రిక్స్ కెమెరా సాయంతో మళ్ళీ లోపలికి ఇంకా లోపలికి వెళ్ళే దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మనకు అలా వెళుతూ 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 ఉన్న ఎంతసేపటికి ఆ బోరుబావల అగాధాన్ని చూపిస్తూ ఉంది తప్పితే ఆ బాపను మాత్రం చూపించట్లేదు. మనం అంత లోపలికి అంత అగాధానికి ఆమెను మనం తోసేసామా? ఒక్క క్షణంలో ఇదంతా జరిగింది. పాప కనీసం జాడైనా కనిపిస్తుందా మనకి? 230 అడుగులు 210 అడుగుల వరకు కెమెరా వెళ్ళినప్పటికీ ఆ పాప జాడ కనిపించలేదు. 40 గంటలు దాటింది. 40 అడుగుల లోతులో ఉన్నప్పుడు చూసిన పిల్లను 40 గంటలు దాటిన తర్వాత అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఆ తల్లి ఎంత కుంగి కుసించిపోతుందో ఒక్కసారి చూడండి. ఇది ప్రతి తల్లిని కదిలించే అంశం, ప్రతి తల్లిదండ్రుల్లో కదలిక తీసుకురావాల్సిన అంశం. ఎదురుగా ఒకటి ఏమన్నా కనిపిస్తే గొయ్యి లాంటిది మనకెందుకులే ప్రభుత్వం చూసుకుంటుంది, అధికారులు చూసుకుంటుంది అంటే నష్టం ఎవరికి కలుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. పిల్లలు మన బాధ్యత, మన కనీస బాధ్యత. ఏవైనా కనిపిస్తే మనవంతుగా కూడా ప్రయత్నించటం మన మానవ ధర్మం. రేపొద్దున మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరిలో కదలిక రావాలి. ఇక చాలు ఈ బోరుబావుల్లో ప్రాణాలు పోగొట్టుకోవడాలు, ఇవన్నీ చాలు. పాప 230 అడుగుల లోతులో ఉంది, కానీ కనిపించట్లేదు. ఇంకా కిందకి వెళ్ళిందా? ఆ పాపను అసలు బయటకు ఎలా తీసుకురావాలి?